పన్నీర్ కర్రీకి కావలసినవి చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి ఇలాగా పన్నీర్ని తీసుకోవాలి. అలాగే బటరు, 4 బాగా మగ్గిన టమాటాలని మెత్తని పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్న తర్వాత పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీరుకోవాలి. అలాగే ఉల్లిపాయల్ని సన్నని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఒక అరకప్పు పెరుగు తీసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్టు, 1 స్పూన్ కారము, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడరు, చిటికెడు గరం మసాలా, 1 స్పూన్ సాల్టు. ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, అర స్పూను సాజీరా, ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకోవడం వల్ల మనం వంట వండేటప్పుడు ఏది ఎక్కడ ఉంది అని తడుముకోకుండా తొందరగా చేసుకోవచ్చు. ఒకటి దాని తర్వాత ఒకటి మనము తయారు చేసుకోవచ్చు. మనకు వంట కూడా వీలవుతుంది తొందరగా. మరి 10 మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చండి. మరి మొత్తం టైం అంటే 20 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలి, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. అల్లం పేస్టు, ఇంకా టమాటాల పేస్ట్ పెట్టుకోవాలి. ఇదంతా కలిపితే మనకి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇప్పుడు ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఈ పన్నీర్ని మనం వంట చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు కానీ పావుగంట ముందు కానీ తీసి బయట పెట్టుకుంటే మనకు కూలింగ్ అనేది పోతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని సన్నని ముక్కల కింద కట్ చేసుకుందాము. అంటే మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజ్ అయితే ఇలా కట్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా మీకు వీలుని బట్టి చిన్న సైజు కానీ పెద్ద సైజుని కానీ మీ ఇష్టాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఈ పెనం అనేది వీటెక్కిన తర్వాత ఈ గిన్నెలోకి మనము 1 స్పూను బటర్ని వేసుకోవాలి. బటర్ నేను అమూల్య బటర్ తీసుకున్నానండి. అలాగే మీ ఇంట్లో ఉన్న బటర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మీకు మజ్జిగ చేస్తాం కదా, మజ్జిగలోంచి ఎన్న వస్తుంది కదా, దాన్నే బటర్ అంటారు. మన ఇంట్లో ఉంటే ఫ్రెష్ బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలాగ 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని వేసి ఇలాగా వేయించుకోవాలి. చూడండి, కొద్దిసేపటికి పన్నీర్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇక్కడ చూపిస్తుందని చూడండి, ఇలా వాటర్ అంతా వచ్చి ఎగిరిపోయిన తర్వాత మనకి బటర్ అనేది ఇలా కనిపిస్తున్నప్పుడు 1 స్పూను కారం వేసుకోవాలి. ఇలా కారం వేయడం వల్ల మనకి ముక్కలు అనేది సప్పదనం లేకుండా ఉంటుంది. ప్లస్ మనకి కర్రీకి కలర్గా కూడా మనకి ఉపయోగపడుతుంది. కారం వేయడం వల్ల మనకి ఇలా ముక్కలు తినేటప్పుడు సప్పగా తగలకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది ఇలాగ వేయడం వల్ల. అంతేకాదు కూర కూడా మనకి ఎర్రని కలర్ తోటి చక్కగా కనిపిస్తుంది చూడడానికి. ఇలా ముక్కలు కారం వేసిన తర్వాత సన్నని మంట మీద ఈ కారం అంతా ముక్కలకు పట్టేటట్టు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం బటర్ అంతా ఈ ముక్కలు పీల్చుకునేటంత వరకు కూడా మనము ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత చూసారా, బటర్ అనేది మొత్తం పీల్చేసుకున్నాయి కదా ముక్కలు. ఇలా ముక్కలు ఇలా పీల్చుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దాంట్లోని వేసుకోవాలి ఈ ముక్కల్ని. ఎందుకంటే మనము కర్రీ వండేటప్పుడు ముక్కలు అనేవి మసాలాలు అయ్యి మంచిగా పీల్చుకుంటాయి ఇలాగ వాటర్లో వేయడం వల్ల. లేదంటే గట్టిగా ఉంటాయి, అలాగే సప్పగా ఉంటాయి. కాబట్టి మనము ముక్కలు అనేది ఇలాగ వాటర్లోకి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఇలాగైతే నేను వాటర్లో వేసుకుంటున్నాను. మనం కర్రీ వండేటప్పుడు ఈ వాటర్తో పాటు మనము కర్రీలో వేసేసుకోవచ్చు. వాటర్ పారేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనము మళ్ళీ అదే గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక పావు కప్పు నూనె వేసుకోవాలి. ఈ కర్రీకి కాస్త నూనె ఎక్కువ పడుతుందండి. ఇలాగ పావు కప్పు నూనె వేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చెక్క, ఇలాచి, ఇంకా సాజీరా, లవంగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసి వేయించుకోవాలి. ఇలా 1 నిమిషంలో అవి ఎగుతాయి కదా, ఎగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా కరివేపాకుని వేసి వేయించుకుందాము. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దూరగా వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని మనము ఎంత మంచిగా వేయించుకుంటే కర్రీకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి కర్రీకి గ్రేవీకి కూడా వస్తుంది. అలాగే మీకు ఇష్టమైతే దీంట్లో జీడిపప్పును కూడా మనము పేస్ట్ కింద పట్టి వేసుకోవచ్చు. లేదంటే మనము ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం జీడిపప్పును కూడా వేసుకుని ఈ పన్నీర్ కర్రీ వండుకోవచ్చు. ఇంకా మనము
మిక్సీ పట్టి పేస్ట్ లాగా జీడిపప్పును వేసుకున్నాం అనుకోండి, గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన దగ్గర లేనప్పుడు ఇలాగా ఉల్లిపాయలని చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యేటంత వరకు ఇలాగ వేయించుకోవాలి. అలాగే మనం ఉల్లిపాయలు వేపుతున్నప్పుడే మనము అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ వేయడం వల్ల మనకు ఉల్లిపాయలు మాడిపోకుండా ఈక్వల్గా మనకి ఇలాగా ఫ్రై అవుతుంది. అలాగే మనకి అల్లం పేస్ట్ కూడా మాడిపోకుండా ఫ్రై అవుతుంది. చూడండి ఇలాగ మనకి చూసారా, నూనె అనేది మరీ ఏమి ఎక్కువ లేదు కదండి, సరిపోయింది కదా. ఇలాగా ఉల్లిపాయలని ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం మెత్తగా పేస్ట్ పట్టుకున్న టమాటాలని, బాగా మగ్గిన టమాటాలని మెత్తగా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇలా ఈ టమాటా పేస్ట్ని వేసేసుకుని ఇలాగా బాగా వేయించుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా వేయించుకోవాలి. చూడండి ఇలాగ టమాటా పేస్ట్ వేయడం వల్ల మనకి కర్రీకి గ్రేవీ అనేది వస్తుంది. అలాగే కలర్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఇలాగ కాస్త దగ్గరికంట అయిన తర్వాత దీంట్లోకి కారము, అలాగే మనము మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి కారము, సాల్ట్ అనేది. ఇక్కడ నేను వచ్చేసి 1 స్పూను కారము, 1 స్పూను సాల్ట్, అలాగే ఒక చిటికెడు గరం మసాలా. ఆల్రెడీ మనం చెక్క అది వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసానండి, ఇంకా చిటికెడు మాత్రమే వేసాను గరం మసాలా అనేది. మీరు ఎక్కువ గరం మసాలా ఇష్టపడే వాళ్ళైతే కాస్త ఎక్కువ 1 స్పూన్ వేసుకోండి. ఇక్కడ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాం కదా, మీకు దగ్గర ధనియాల పౌడర్ లేకపోతే కొత్తిమీరని వేసుకోండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము వేపించి వాటర్లో వేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని ఇలాగా వేపించుకోవాలి. దీంతోపాటు ఇలాగ మరీ ఎక్కువ వేగవలసిన అవసరం లేదండి, మనం ముందే వేపించుకున్నాం కాబట్టి. ఇప్పుడు పెరుగు కూడా వేసేసి పెరుగుతో పాటు 1 నిమిషము ఇలాగ వేపించుకుందాము మసాలాతో పాటు. చూడండి ఇక్కడ గ్రేవీతో పాటు ఈ పన్నీర్ ముక్కల్ని ఒక 2 మినిట్స్ని అయితే వేయించుకుందాము. ఇలాగంతా కలిసి కాస్త ఇదంతా టమాటా గ్రేవీ ఇదంతా పీల్చుకునేటంత వరకు ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత మనము ముందుగా పక్కన పెట్టుకున్న ముక్కల్లో వేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది చూడండి ఇంకా సరిపోకపోతే మరి కాస్త వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిద్దాము. చూడండి ఇలాగ ఉడుకుతున్నప్పుడు ఇలా ఒక్కసారి కలుపుకోవాలి మధ్యలో. ఇలా కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్ సరిపోదు, గరం మసాలా సరిపోదు అనుకుంటే ఒక్కసారి ఇలా కలుపుకుని మూత పెట్టేసుకోండి. ఇక్కడ నేను గరం మసాలా సరిపోలేదండి, చిటికెడు వేసినాను కదా, ఇంకా అందుకని చెప్పి ఇంకో చిటికెడు వేసినాను. అలాగే సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసాను. వేసి కలిపి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి గ్రేవీతో, చక్కని గ్రేవీతో, సువాసనతో చాలా టేస్టీ అయిన మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా గ్రేవీతో దింపేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ మసాలా కర్రీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. రైస్, చపాతీ, పూరీల్లోకి దేంట్లోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 15-20 మినిట్స్లో రెడీ చేసుకునే ఈ పన్నీర్ కర్రీని మరి చాలా ఇష్టంగా తింటాం కదా మనము. ఇంకా బయట కొన్ని మన ఇంట్లో ఇలా తయారు చేసుకున్నారు అనుకోండి, చుట్టాలు కానీ మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఈ పన్నీర్ కర్రీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.